తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, బాబాయిలు, పెదనాన్నలు వీళ్ళందరూ మాయమైపోయి న్యూక్లియస్ ఫ్యామిలీస్గా అయిపోతున్నాం. దీంతో పిల్లలకు 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు, ఆ పెద్దవాళ్ళని కట్టడి చేసేవాళ్లే దూరం అయిపోతున్నారు. దీంతో పిల్లలపైన ఉన్నటువంటి ప్రేమ గారాబంగా మారి అది సునామీ అయిపోతుంది. ఇక మరోవైపు చూసినట్లయితే ఉదయాన్నే లేవటం, సంవత్సరంలో పిల్లలందరినీ క్రషుల్లో జాయిన్ చేయడం, తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళిపోవడం. అంటే ఇంకా వాళ్ళ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవన్నీ కూడా కామన్ అయిపోతూ ఉన్నాయి. కానీ పిల్లలకు దూరంగా ఉండటం వల్ల ఆ గిల్టీనెస్ని పోగొట్టుకోవడానికి పిల్లలు అడిగిందంతా చేస్తూ పిల్లల్ని ఆ రకంగా సాటిస్ఫై చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్. కానీ పేరెంట్స్ చేస్తున్నటువంటి ఈ తప్పు పిల్లల భవిష్యత్తును ఎంతో ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడైతే మార్చలేం, కానీ దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలాగో ఎండమూరి గారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే గురూజీ. నమస్తే. నమస్తే. సో పిల్లల భవిష్యత్తుకి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం, గతంలో కూడా మాట్లాడుకున్నాం పిల్లల పెంపకానికి సంబంధించి. అయితే ఒక మంచి కథ ద్వారా అసలు పిల్లల పెంపకం అనేది ఎలా ఉంటే బాగుంటుంది అనేది తెలియజేస్తారా? తాతయ్యలు, బాబాయిలు వీళ్ళు ఉన్నప్పుడు ఇటు పిల్లల్ని అటు పెద్దల్ని కంట్రోల్ చేసేవాళ్ళు అన్నారు అన్నమాట. ఆ పెద్దలు అనేది కొంచెం క్లారిఫికేషన్ కావాలి. పెద్దలంటే ఎవరంటే ఈ పిల్లల తండ్రులు. ఒక ఇంట్లో ఏదైనా చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఈ పెద్దలు తమకున్న జ్ఞానంతో, అనుభవంతో పిల్లల్ని సపోర్ట్ చేయాలా లేకపోతే తల్లిదండ్రులను సపోర్ట్ చేయాలనేది కరెక్ట్ జడ్జిమెంట్ తీసుకునేవాళ్ళు. తాతయ్యలు, అమ్మమ్మలు ఎప్పుడు పిల్లల్ని సపోర్ట్ చేయరండి, ఎప్పుడూ వాళ్ళని తిట్టరండి. కరెక్ట్గా న్యాయం ఎటువైపు ఉంది, ఎవరు చేస్తున్నది కరెక్ట్ అని తీసుకునే జ్ఞానం వాళ్ళకి వయసుతో పాటు వచ్చింది కాబట్టి వాళ్ళు గాడ్ ఫాదర్స్గా దీన్ని కంట్రోల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే తాతలు మిస్ అయిపోయారో, ఈ తండ్రులు బాబాయిలు మిస్ అయిపోయారో, అప్పుడు అప్పర్ హ్యాండ్ పేరెంట్స్కి వచ్చేసింది. పిల్లలు చెప్పేది అసలు వినకపోవడం, వాళ్ళు వినకపోయిన వచ్చిన గిల్టీ ఫీలింగ్, మీరు అన్నారు ఆ గిల్టీ ఫీలింగ్తో కొంచెం గారాబం చేయటం, అంటే ముందు కొట్టడం తర్వాత చాక్లెట్ ఇవ్వటం లాడదన్నమాట, ఏడుస్తూ ఉంటే. ఇలా చేయటం వల్ల ఆ జడ్జిమెంట్ మిస్ అయ్యి పిల్లలు మరో రకంగా పెరుగుతున్నారు. పోతే మీరు అడిగిన ప్రశ్న పిల్లల భవిష్యత్తు మీద తల్లిదండ్రుల తాలూకు ప్రభావం ఎలా ఉంటుంది అనే దానికి ఒక కథగా కాకుండా ఒక రియల్ ఇన్సిడెంట్గా చెప్తానండి. ఒక కుర్రవాడు ఉన్నాడు, అతనికి 10 ఏళ్ల వయసులో తల్లి విడాకులు తీసుకుంది తండ్రితో. తర్వాత రెండో పెళ్లి చేసుకుంది. ఆ రెండో పెళ్ళి అంటే సవితి తండ్రి స్టెప్ ఫాదర్తో ఉండేవాడు. వాడు వీడిని బాగా కొడుతూ ఉండేవాడు. ఈ తల్లి బాగా డ్రింక్ చేసేది, వాడితో విడాకులు తీసుకుంది సెకండ్ హస్బెండ్తో. తర్వాత సింగిల్ మదర్ అయింది. బాయ్ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకురావటం, వీడు నిద్రపోతుంటే బాయ్ ఫ్రెండ్స్ బయట మందు కొట్టడం, టోటల్గా రెక్ అయిపోయాడండి కుర్రోడు. అయిన తర్వాత 22 ఇయర్స్ వచ్చేసరికి కమ్యూనిజం మీద ఆకర్షణ చెంది ఈ వెంట్ టు రష్యా. అక్కడ ఏదో చిన్న గొడవ జరిగి ఒక పోలీసుని చంపేశాడు. చంపేస్తే రష్యా వాళ్ళు అరెస్ట్ చేసి వాడిని మళ్ళీ అమెరికా డిపోర్ట్ చేసేసారు. వచ్చిన తర్వాత ఇక్కడ అమెరికాలో ఉన్న పరిస్థితులు చూసి అక్కడ వెక్స్ అయిపోయి అక్కడ ప్రైమ్ మినిస్టర్ అప్పుడు కెనడీని చంపేశాడు. ప్రైమ్ మినిస్టర్ని చంపేశాడు అక్కడ. అతని పేరు లీ ఆస్వాల్డ్, వినే ఉంటారు పేరు. ఇంకో కుర్రవాడు ఉన్నాడు, బాగా చదువుకుంటాడు. అతని చదువు చెప్పించడం కోసం పల్లెటూరులో ఉన్న పెద్ద బిల్డింగ్ వదిలేసేసి పట్నం వచ్చి చిన్న గదిలో అతనితో పాటు ఉంటూ అతన్ని చదివిస్తున్న టైంలో ఈ అబ్బాయికి పోలియో వచ్చి 2 కాళ్ళు పనిచేయటం మానేసినాయి, చక్రాల కుర్చీకి. అయినా కూడా మదర్ బాగా ఇన్స్పిరేషన్ ఇస్తూ బాగా చదివించిన తర్వాత హీ బికేమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అమెరికా. అతని పేరు రూజ్వెల్ట్. ఒకడు ఆస్వాల్డ్, ఇంకొకడు రూజ్వెల్ట్. ఒకడు ప్రెసిడెంట్ని చంపారు, ఇంకొకరు ప్రెసిడెంట్ అయ్యారు. వీళ్ళిద్దరి ప్రభావం చూపించింది వీళ్ళ మీద తల్లే కదా. సో దిస్ ఈజ్ హౌ ఏ పేరెంట్ కెన్ డూ వండర్స్. ఆర్ ఒక కుర్రవాడు బిన్ లాడెన్ అవుతాడా, ఉసామా బిన్ లాడెన్ అవుతాడా, లేకపోతే అబ్దుల్ కలాం అవుతాడా అనేది తల్లిదండ్రుల మీదే ఆధారపడి ఉంటుంది 50% అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎస్, అంటే రియల్ ఇన్సిడెంట్స్ కూడా మనకి అవే పాఠాలు నేర్పిస్తూ ఉన్నాయి. నిజంగా కూడా ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ చాలా ఆలోచించాలి, ఈవెన్ నాతో సహా. అయితే ఎండమూరి గారు ఇప్పుడు చెప్పండి, అంటే మీ జనరేషన్లో కూడా పిల్లల్ని చూసే ఉండుంటారు, ఇప్పుడు జనరేషన్లో కూడా పిల్లలు 4 generations చూశాను, 3 generations చూశాను. 4th జనరేషన్ కిడ్ అనమాట మీరైతే. అయితే ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటండి అప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఆంథ్రపాలజీ అంటారండి దీన్ని, జీవన శాస్త్రం ఆంథ్రపాలజీ. ఇండిపెండెన్స్ తీసుకుందాం, 1947లో ఇండిపెండెన్స్ తీసుకుంటే అప్పుడే భారతదేశం కొంచెం రిచ్గా తయారీ మొదలుపెట్టింది. ఆ టైంలో ఈ గుమస్తాలు జస్ట్ అప్పుడంతా 400-500 శాలరీ వచ్చేది. గుమస్తాలు, చెప్పులు కుట్టేవాళ్ళు, రైతులు
చిన్న చిన్న వ్యాపారస్తులు, వీళ్ళందరూ చాలా కష్టపడి పిల్లల్ని పెంచారండి. ఈ పిల్లలు కూడా ఒక కుర్రవాడు రైతు కొడుకు అనుకోండి, తల్లితో వెళ్ళి కూలీ పని కూడా చేసేవాడు. చెప్పులు కుట్టేవాడైతే తండ్రి ఖాళీ చేసిన చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టేవాడు. కానీ ఐఏఎస్ చదివేవాడు, ఇంజనీరింగ్ చదివేవాడు, చార్టర్డ్ అకౌంటెన్సీ చేసేవాడు, ఇలాగ ఎదుగుతూ వచ్చారండి పేరెంట్స్తో సహాయపడుతూ. పేరెంట్స్ కూడా చాలా త్యాగాలు చేసి ఈ పిల్లల్ని పైకి తీసుకొచ్చారు. వీళ్ళు ధీరులు అంటారు. ధీరులు విజ్ఞానహన్యమానులగుచుని అంటారు. అంటే చాలా ఎన్ని కష్టాలు వచ్చినా ధీరులాగా నిలబడ్డారు. దీని తర్వాత జనరేషన్ అంటే డాక్టర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇంజనీర్స్, వీళ్ళు అమెరికా వెళ్ళారు కొంతమంది. అయినా కూడా తమ కర్తవ్యం మర్చిపోలేదు. పల్లెటూరులో ఉన్న ఫాదర్స్ని బాగా చూసుకున్నారు. అక్క చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు అమెరికా నుంచి డబ్బులు పంపిస్తూ చేశారు. వీళ్ళు అమెరికా వెళ్ళడానికి ఫ్లైట్ ఛార్జెస్ ఇచ్చారు. ఇక్కడ ఎయిర్ కండిషన్స్ రూమ్స్ పల్లెటూళ్ళలో కూడా పెట్టారు. దే హ్యావ్ డన్ ఎవ్రీథింగ్. వీళ్ళు ఆరంభించి పరిచయ జంతువులు విఘ్నాయస్తులై మధ్యములు అంటారు. మధ్యములు అంటే ఆరంభిస్తారు కానీ ఎండింగ్ వచ్చేసరికి పాడు చేస్తారు. ఆ ఎండింగ్ పాడు చేయటం ఏంటంటే వాళ్ళకి పుట్టిన జనరేషన్ పాడు చేయటం. తల్లిదండ్రులని బాగా చూసుకున్నారు, పిల్లల్ని బాగా చూసుకోవటం అంటే ఐస్ క్రీములు కావాల్సినవన్నీ ఇవ్వటం అనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఇప్పుడు థర్డ్ జనరేషన్. ఈ సెకండ్ జనరేషన్కి ఫాదర్తో కలిసి కష్టపడటం తెలుసు, పిల్లల్ని పెంచడం మాత్రం తెలియదు. మేము చిన్నతనంలో ఇంత కష్టపడ్డాం కదా, మా పిల్లలు ఇంత కష్టపడకూడదు అనుకొని అడిగిందల్లా ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ సెకండ్ జనరేషన్కి యావ ఎక్కువైపోయింది, డబ్బులు యావ. రాత్రి 10 వరకు కంప్యూటర్స్లో పనిచేయటం, ఇవి చేయడం అది చేయడం అంతా చేసి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1935-40 తర్వాత నుంచి వచ్చిన జనరేషన్. ఫస్ట్ జనరేషన్ కాదు, సెకండ్ జనరేషన్. ఈ థర్డ్ జనరేషన్ పిల్లలు విజయం అంటే ఏమనుకుంటున్నారంటే మోటార్ సైకిల్ చేతిలో వదిలేసి నడపటం, బీర్ బాటిల్ చేతితో పట్టుకోకుండా ఇలా ఎత్తుకొని తాగటం, ఒక పెద్ద సినిమా యాక్టర్ కటౌట్ ముందు ఫోటో తీసుకోవటం, అతని పుట్టినరోజుకి తన బ్యానర్ వేసుకోవటం, ఇవే విజయాలు అనుకుంటున్నారు తప్ప ఈ బ్యాడ్ పేరెంటింగ్ వల్ల ఈ థర్డ్ జనరేషన్ పాడైపోయింది. ఇప్పుడు జనరేషన్ పాడైపోయింది. ప్రతి జనరేషన్ 30 years అనుకుందాం. ఫస్ట్ జనరేషను 1940 నుంచి 70 వరకు అనుకుంటే, సెకండ్ జనరేషన్ 1950 నుంచి 80 వరకు అనుకుంటే, 80 నుంచి 2010 వరకు ఇప్పుడు జరుగుతున్న జనరేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ జనరేషన్కి పుట్టే పిల్లలు ఎలా అవుతారో ఫోర్త్ జనరేషన్ మనం అసలు ఆరంభింపర నీచ మానవులు విజ్ఞాయాస సంతరస్తులే అన్నారు. అలా నీచ మానవుల్లా తయారై ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా 80%, 20% బ్రైటెస్ట్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళ జీవితం అంతా సెపరేట్గా ఉంటుంది. ఎప్పుడు లైబ్రరీస్లో ఉంటుంది, చదువుకోవటం, బాగా డబ్బు ఫేమ్ అంతా. అది నేను చెప్పేది 80% స్టూడెంట్స్ ఇలా తయారవడానికి కారణం మాత్రం షూర్గా తల్లిదండ్రులే. మరి చిన్నతనంలోనే పిల్లలకు ఒక మంచి అలవాట్లు నేర్పించాలన్న, మంచి లక్షణాలు నేర్పించాలన్న ఏం చేయాలంటారు? అన్నిటికన్నా ఫస్ట్ సంస్కార శిక్షణ అంటారండి దీన్ని. సంస్కార శిక్షణ అంటే తల్లి కానీ తండ్రి కానీ ఎక్కువ బూతు మాటలు మాట్లాడుకుంటూ తిట్టుకుంటున్నప్పుడు, నేను చేసుకున్న జీవితం నాశనం అయిపోయింది, ఇట్లా మాట్లాడుకుని దొంగ నా కొడుక ఇట్లా మాట్లాడుతుంటారు చూడండి, అవే పిల్లలకు కూడా వస్తాయండి. బూతు మాటలు చిన్న వయసు నుంచి, అరౌండ్ 3rd year నుంచి కింగ్ సంస్కార శిక్షణ నేర్పాలి. ఈ సంస్కార శిక్షణ నేర్పేటప్పుడు చాలా అద్భుతంగా ఉండాలి. థ్యాంక్ యూ, ఏదైనా ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ, సారీ, ఇవి చెప్పటాలు. పొద్దున లేవగానే బ్రష్ తన గ్లాసులో పెట్టుకోవటం, లేవగానే పక్క బట్టలు సర్దటం, ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలండి సంస్కార శిక్షణ. ఒకసారి నేను ట్రైన్లో వెళ్తున్నాను, నేను అప్పర్ బర్త్ మీద పడుకున్నాను. ఒక కుర్రవాడు లేచి బాత్రూంలోకి వెళ్ళిపోతూ ఉంటే వాడి చెయ్యి నా చేతికి తెలియదు, పైన కింద చెయ్యి. సారీ అంకుల్, ఐఎమ్ సారీ అన్నాడు రాత్రి 1 గంటకి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఫీలింగ్. కొంతమంది అయితే రాత్రి 11ంటికి అందరూ నిద్రపోతూ ఉంటే ట్రైన్లో ఫోన్లో గట్టిగా మాట్లాడారు. వాళ్ళకి సంస్కారం ఉంది, అందరూ నిద్రపోతున్నారు. ఇదంతా పేరెంట్స్ వల్లే వస్తుందండి. కొంతమంది ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు తెగ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎలా చెప్పాలి, వాళ్ళిద్దరిలో ప్రేమ ఎట్లా పెంచాలి, ఇది కూడా పట్టించుకోరండి. అది న్యాచురల్ అనుకుంటారు. కొట్టుకోవటం న్యాచురల్ కాదండి, విభేదించడం న్యాచురల్. అది ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ అన్ని పేరెంట్స్ ఎప్పుడైతే టేకప్ చేశారో జీవితం అద్భుతంగా ఉంటుంది.